శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల ఫలితాలలో అక్టోబర్ మాసంలో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వారికి అక్టోబర్ మాసంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అనుకున్న పనులు నిదానంగా అయినా సరే సాఫీగా ముందుకు వెళ్తూ ఉంటాయి. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా మీరు మధ్యలో విడవకుండా మనం ప్రయత్నిస్తున్నాం, పని అవ్వట్లేదు అనేటువంటి నిరాశ చెందకుండా ప్రయత్నం కనుక దృఢంగా దృఢమైనటువంటి సంకల్పంతో కనుక చేయగలిగితే తప్పనిసరిగా కార్యజయం అనేది మీకు అందబడుతూ ఉంటుంది. ఈ మాసంలో కుటుంబంలో కూడాను మిశ్రమమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాల రీత్యా ధన వ్యయం, శుభకార్యాలలో కూడాను చిన్న చిన్న డొర్లుబాటు జరగటం వల్ల చిన్న మనస్తాపం, కానీ మిత్రుల బంధువుల సహాయ సహకారాలతో ఈ యొక్క చిన్న చిన్న పొరపాట్లు కూడా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం చక్కగా కనపడుతూ ఉంది. ఇంట్లో ముఖ్యంగా మీ యొక్క శ్రీమతి లేదా ఆడవారైతే భర్త యొక్క సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇంట్లో పెద్దల అనారోగ్య సూచన నుంచి కూడాను ఆరోగ్యవంతులుగా అవుతూ ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. పిల్లలు అప్పుడప్పుడు మొండితనంగా ఉంటూ ఉన్నా మీకు మంచి పేరు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితుల్లోనే పిల్లల వ్యవహార శైలి కూడా ఉంటుంది అని చెప్పడంలో సంశయం లేదు. అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా అవి మరుసటి రోజుకు సర్దుకొని వెళ్ళి చక్కగా సంతోషకరంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ నెలలో మీకు ఎవరైతే బంధుమిత్రులు సహాయ సహకారాలు అందించడమే కాకుండా వారి సూచనల మేరకు కూడా మీరు నడుచుకుంటే చాలా సంతోషదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు పడుతున్నటువంటి కష్టానికి తగిన ఫలితం కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటి విషయం ఎలా ఉంటుంది అంటే, ఎంత కష్టపడతామో అంత మన కష్టానికి మించినటువంటి ఫలితం ఆశించడం కూడా దురాశ కిందకే వెళ్తుంది. కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం తప్పనిసరిగా విద్యార్థులు కనబడుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి పదవీ యోగం కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది. మీరు చేసేటువంటి చిన్న ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. మీ ఉన్నత ఉద్యోగస్తుల నుంచి మన్ననలు పొందేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతూ ఉంది. ప్రజాదరణ, మీరు చేసినటువంటి పూర్వంలో మంచి ఏదైతే చేశారో అది ఇప్పుడు మీకు అక్కరకు వచ్చేటువంటి, అంటే మీకు అవకాశం దొరికినప్పుడు, మీకు అవసరమైనప్పుడు అది మంచిగా మారి మీ దాకా ఆ మంచితనాన్ని తీసుకొస్తూ మీరు అనుకునేటువంటి పనులలో సఫలీకృతులు అవ్వడానికి చాలా దోహదపడుతూ ఉంది. అందుకనే మనం ప్రతి ఒక్కరు కూడాను మంచి చేయలేకపోయినా చెడు చేయొద్దు అని చెప్పేది అందుకోసమే. పూర్వంలో ఎప్పుడో చేసినటువంటి మంచి ఇప్పుడు మనకి పనికొస్తుంది అంటే అది మంచి పనే కదా. అలాగే మీ పిల్లలకు కూడా మొండితనంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడాను కసురుకోకుండా, కోప్పడకుండా నిదానంగా కూర్చోబెట్టి ప్రశాంతంగా ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పి కూర్చోబెట్టి చెప్తే తప్పనిసరిగా వారు కూడా వినేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి పిల్లల్ని విసుక్కోకుండా నిదానంగా ప్రశాంతంగా కూర్చోబెట్టి మాట్లాడండి. వారికి ఏం కావాలో అడగండి. వారిని ఎలా బుజ్జగించాలో, ఎలా దారిలో పెట్టాలో సరైనటువంటి సమయంగా గుర్తించి పిల్లలతో ప్రశాంతంగా మాట్లాడండి. అలాగే ఎవరికి కూడాను డబ్బులు అప్పుగా మాత్రం పొరపాటున ఇవ్వకండి. ఈ సమయంలో ఇచ్చారు అంటే అవి వెనక్కి రావడం అనేది చాలా చాలా కష్టతరంగా మారబోతుంది. అంటే దానంగా ఇస్తే మర్చిపోతాం, దాని గురించి మరలా మనం వెనక్కి రావాలి అనేటువంటి ఆలోచన భావస్థితి ఉండదు. కాబట్టి అలా అయితే ఇవ్వండి. సహాయం కోసమైతే అప్పుగా ఇస్తున్నాం, మరలా వెనక్కి రావాలి, అవి మనకు అక్కడికి రావాలి అనుకునేటువంటి పరిస్థితుల్లో మాత్రం అంత ధనాన్ని మాత్రం మీరు అప్పుగా ఇవ్వకపోవడం అనేది
మీకు సూచనగా చెప్పబడుతూ ఉంది. ఇక విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడాను ఈ నెలంతా కూడా కష్టపడుతూ చిట్ట చివరిలో అంటే మాసాంతం అక్టోబర్ చివరి మాసంలో చివరి వారంలో మీకు శుభ ఫలితాలు, మీరు ఇంకా పనులు కావు అనుకునేటువంటి సమయంలో మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. విదేశాలు వెళ్ళడానికి కావచ్చు, విదేశంలో ముందుగా వెళ్ళి చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి కోసం కావచ్చు, మంచి శుభఫలితాలు పొందేటువంటి అవకాశం కూడాను ఈ మాసాంతంలో చక్కగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి నిరాశ పడకండి, తప్పనిసరిగా మీకు పనులు అవుతాయి. ప్రశాంతంగా పనులు మీద శ్రద్ధ వహించి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మీరు కూడాను అంతకుముందున్నటువంటి పరిస్థితుల కంటే ఉత్తమమైనటువంటి వ్యాపార దక్షత కలిగి ఇంకాస్త కర్తవ్యాన్ని గుర్తెరిగి మన వ్యాపారం మనం మంచిగా చేయాలి అనేటువంటి ఒక శ్రద్ధాభక్తులతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. తద్వారా ఆర్థిక లాభం కూడా విశేషంగా కనపడుతుంది. మీకు షేర్ మార్కెట్ వారి వ్యవహారానికి వస్తే వీరికి షేర్ మార్కెట్ డీలర్స్ వేరు, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటువంటి మధ్యతరగతి కుటుంబీకులు కావచ్చు, మరే ఇతర వ్యక్తులు కావచ్చు, లాభాన్ని పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది. మిథున రాశి వారికి మీరు పెట్టినటువంటి పెట్టుబడికి రావాల్సినటువంటి లాభం వచ్చిన తర్వాత మరి అత్యాశతో మరలా పెట్టుబడులు పెట్టడం మాత్రం తగదు అని చెప్పి చెప్తాను. ఒక 100 రూపాయలు పెట్టుబడి పెట్టాం, ఇంకో 100 రూపాయలు వచ్చేసింది, చక్కగా దాచుకొని పక్కన పెట్టుకోండి. ఈ 100 ఆ 100 200 కలిపి మరలా పెడతాను ఇంకో 400 వస్తాయని చెప్పి ముందుకు వెళ్తే మాత్రం అక్కడ మాత్రం నిరాశ మిగులుతుంది. మీరు ముందుగా పెట్టినటువంటి 100 రూపాయలు కూడా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దురాశ దుఃఖానికి చేటు అంటారు. అందుకని వచ్చిన లాభాన్ని చక్కగా దాచిపెట్టుకోండి, పక్కన మితంగా ఏదైనా పెట్టుబడులు పెట్టండి. రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే విశేషమైనటువంటి ధనయోగం కలగబోతుంది. మిథున రాశి వారికి మీరు ఎన్నో ఏళ్ల నుంచి ప్రాజెక్ట్స్లో పెట్టినటువంటి పెట్టుబడులు కావచ్చు, ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపారం కావచ్చు, భవిష్యత్తుకు కావలసినటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి కావచ్చు, ఈ యొక్క అక్టోబర్ మాసం చాలా సానుకూలంగా సత్ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంకోచం లేదనే చెప్తాం. అంతటి ధనయోగం కలగబోతోంది రియల్ ఎస్టేట్ రంగం వారికి. అంటే భూమి మీద పెట్టుబడి పెడితే మిథున రాశి వారిలో, అంటే రియల్ ఎస్టేట్ రంగం వారే కాదు మరేతరులైనా సరే, ఆ యొక్క వ్యాపారం మీద లేదంటే భూములు కొనుగోలు చేయడం మీద కనుక పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో చాలా విశేషమైనటువంటి ధనయోగాన్ని పొందబోతున్నారు. బంగారం అక్టోబర్ మాసంలో మరలా ధరలు పెరగబోతున్నాయి. తద్వారా బంగారం మీద పెట్టుబడి పెట్టేటువంటి వారికి కానీ, బంగారం వ్యాపారం చేసేటువంటి వారికి కానీ తప్పనిసరిగా విశేషమైనటువంటి ధనయోగం కలగబోతుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. విశేషమైనటువంటి ధనయోగం బంగారం ద్వారా కూడా కలగబోతోంది. ఈ మిథున రాశి వారికి ఉండేటువంటి సకల కష్టాలు నష్టాలు ఏమైనా ఉంటే తొలగిపోవాలన్నా, మిశ్రమంగా ఉండేటువంటి ఫలితాలు కూడా ఉత్తమమైనటువంటి స్థాయిలో మనం పొందాలి అనుకున్న వారు ప్రతి మంగళవారం కేతుగ్రహానికి ఇష్టమైనటువంటి ధాన్యం ఉంటుంది. అవే ఉలవలు మనకి బయట షాప్స్లో అమ్ముతూ ఉంటారు. సోమవారం రోజు పొద్దున్నే నీళ్ళలో ఒక 1/4 కేజీ నానబోయండి, నీళ్ళలో పోసేసేయండి. మంగళవారం పొద్దున్నే ఆ నీళ్లు మొత్తం తీసేస్తే అవి చక్కగా నానిపోయి ఉంటాయి. దాంట్లో ఒక 100 గ్రాములు బెల్లం తీసుకొని మెత్తగా పొడిలాగా తయారు చేసి ఆ పొడిని ఆ యొక్క ఉలవల్లో కలిపేసి ఎక్కడైనా గోశాలలో కావచ్చు, లేదంటే వీధిలో తిరిగేటువంటి గోవులకైనా సరే దాణాగా పెట్టండి. అలాగే గోశాల ఎవరైతే నిర్వహిస్తుంటారో వారికి, అంటే ఆ గోవులకి గ్రాసానికి పచ్చిగడ్డి మీరు తీసుకెళ్ళి వెళ్ళి ఇచ్చినా, లేదు గ్రాసానికి తగినటువంటి ద్రవ్యమైన వారికి ఇచ్చి మీరు కాళ్ళు కడుక్కుని ఇంటికి రావడం ద్వారా తప్పనిసరిగా మీకుండేటువంటి సకల బాధలు కూడా నివృత్తి కలుగుతాయి. వివాహ ప్రయత్నాలకు కూడా చాలా సానుకూలంగా ఉండేటువంటి మాసం ఈ యొక్క అక్టోబర్ మాసం. అనుకుంటారు
జన్మస్థానంలో కుజుడున్నాడు, ఎలా వివాహం అవుతుంది అని. కానీ మిథునంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం తప్పనిసరిగా వివాహాలకి కొంత ఆటంకాలు కలిగిస్తూ ఉన్నా చివరికి వచ్చేసరికి మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పాలి. సంతాన యోగం, అలాగే కొంతవరకు ఆరోగ్య విషయమైనటువంటి విషయాలలో కొంత జాగ్రత్త వహించడం అనేది సూచించదగినటువంటి విషయం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.